ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 27వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శనివారం. తిథి తదియ. ఉదయం 6 గంటల 41 నిమిషాల వరకు. నక్షత్రం జ్యేష్ఠ. రాత్రి 2 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 47 నిమిషాల నుంచి 7 గంటల 25 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 59 నిమిషాల నుంచి 9 గంటల 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 54 నిమిషాల నుంచి 7 గంటల 32 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 41 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు. ఈరోజు విశేషం శనివారం తదియ. కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు, తిరుమలేశుడు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి రక్షిస్తాడు. శని ప్రభావం నుంచి బయటపడడానికి శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఎవరి జాతకంలో శని దోషం ఉందో, జీవితంలో అష్ట కష్టాలు పడుతున్నారు, వారు శ్రీనివాసుని కృపతో శనిదోష నివారణకు 7 శనివారాలు పూజ చేయాలి. ఇలా 7 శనివారాలు పూజను మహిళలు చేస్తున్న సమయంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే ఎన్ని వారాల తర్వాత ఆపారో మళ్ళీ అక్కడ నుంచి పూజ చేస్తే సరిపోతుందని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 7 శనివారాలు పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం అభ్యంగన స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి అనంతరం పూజ గదిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చేయాలి. ఇందుకు ముందు బియ్యపు పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటిపండు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చపాతీ పిండిలా కలిపి ఆ పిండితో ప్రమిదను చేసుకోవాలి. అనంతరం ఆ పిండి ప్రమిదలో 7 ఒత్తులను వేసి ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపాన్ని వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం నియమనిష్టలతో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహంతో సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం. శనివారం వేకోజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, సుఖ సంపదలు కొలువవుతాయని విశ్వాసం. అదేవిధంగా శని దోషంతో బాధలు పడుతున్న వారు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ధర్మబద్ధంగా బాధ్యతలను నిర్వర్తించడం మంచిది. ప్రతిభతో ఖ్యాతి గడిస్తారు. మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. అలాగే మీ బిడ్డకు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. ఈరోజు మీ ఆగిపోయిన పని పూర్తవుతుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ కొంతవరకు బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. శ్రమతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలలో సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. లక్ష్య సాధనలో విజయం వరిస్తుంది. ఆదాయ మార్గాల్లో పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది. మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. ఆకర్షించే విధంగా మీ మాట తీరు ఉండాలి. ఎదురు చూస్తున్న ఓ ఫలితం అనుకూలంగా వస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. విఘ్నాలు ఉంటాయి. మొహమాటంతో సమస్యలు వస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు లభించేలా కృషి చేయండి. సంఘర్షణాత్మకంగా అనిపిస్తుంది. స్పష్టతతో పనిచేస్తే లక్ష్యం సిద్ధిస్తుంది. పెద్దల సూచనలు మేలు చేస్తాయి. ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. కొన్ని సమస్యలు నేర్పు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం కాస్త తగ్గే సూచనలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు వస్తాయి. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వినోద సాధనాలు పెరుగుతాయి. ప్రియమైన వారితో సమావేశం కావచ్చు. దైవ బలం విశేషంగా రక్షిస్తుంది. సూర్య ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. వ్యాపారంలో సంశయం పనికిరాదు. ధర్మదేవత అనుగ్రహం లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తే కోరుకున్న అభివృద్ధి గోచరిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఉద్యోగార్థుల యత్నాలు కొంత నెమ్మదిస్తాయి.
రావాల్సిన డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సంతృప్తినిచ్చే ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఆటంకపరిచే పరిస్థితులు ఉంటాయి. కాలం వృధా కాకుండా పనిచేసుకోవాలి. చంచలత్వం వద్దు. వ్యాపారాలు విస్తరణ యత్నాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. ఆర్థికంగా విజయం లభిస్తుంది. పట్టుదలతో ఆలోచించండి. సమిష్టిగా చేసే పనులు త్వరగా లాభాన్ని ఇస్తాయి. రుణభారం పెరగకూడదు. మొహమాటంతో ఒకటి చేయబోయి వేరొకటి చేసే ప్రమాదం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. శాంతంగా సంభాషించండి. ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ దిశలో సాగే ప్రయత్నాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పాలనకు అధికార మద్దతు లభిస్తుంది. అదృష్టం మద్దతు ఇస్తుంది. ర్యాంక్, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని కారణాల వల్ల అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త ఒప్పందాలు పొంది విజయం సాధిస్తారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమ ఫలిస్తుంది. ఆశయం త్వరగా నెరవేరుతుంది. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. ఆర్థికంగా వృద్ధి కనపడుతుంది. సకాలంలో తీసుకునే నిర్ణయం అధిక లాభాన్ని ఇస్తుంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునే సమయం. ధర్మనిష్టతో శాంతి లభిస్తుంది. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. అనారోగ్య బాధలు తగ్గుతాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కొత్తగా చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. మీ ఆశయాలు కొన్ని నెరవేరే సమయం. ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవ బలంతో పనులు పూర్తవుతాయి. విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించండి. సొంత నిర్ణయాలు వద్దు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. శాంత స్వభావంతో మాట్లాడండి. ఖర్చులు అదుపు చేయాలి. ధనలాభం ఉంటుంది. ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి చేయండి. ఈ రోజు మీకు లాభదాయకమైన రోజు. మీరు విద్యా, పోటీ రంగాల్లో ఆశించిన విజయాన్ని పొందుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు కాలాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బ్రహ్మాండమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆపదలు తొలగుతాయి. బాంధవ్యాలు బలపడతాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ప్రారంభించిన పనుల్లో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. కొత్త ఆదాయం మంచి కాలం నడుస్తుంది. అదృష్ట యోగం ఉంటుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. మార్గాలను అన్వేషిస్తారు. నలుగురిలో మంచి పేరును పొందుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలకు మంచి లాభాలు వస్తాయి. బంధువులు, సోదరులతో పనులు పూర్తయినా ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం మెరుగ్గా ఉన్న ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు వ్యాపారం సంతృప్తికరంగా ఉంటుంది. పట్టుదలతో పనిచేస్తే శీఘ్ర విజయం ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో ఆలోచించాలి. దైవ బలం ఉంటుంది. దేనికి తొందర వద్దు. ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. సున్నితమైన అంశాల్లో తెగేదాకా లాగవద్దు. భూలాభం ఉంటుంది. వ్యాపారంలో విజయాలు ఉంటాయి. స్వయంగా తీసుకునే నిర్ణయాలతో ఒత్తిడి ఉండదు. అపార్థాలకు తావివ్వకండి. ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఈరోజు జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. సంపద, పదవి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్టం కూడా మిమ్మల్ని ఆదరిస్తుంది. సంతాన బాధ్యత నెరవేరుతుంది. ప్రయాణం ఆనందాన్ని కలిగిస్తుంది. గణపతి ధ్యానం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంటుంది. తగిన మానవ ప్రయత్నం చేయండి. విజయం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలసట చెందకుండా పనిచేసేలా ప్రణాళిక వేసుకోవాలి. వ్యాపారంలో అద్భుత ఫలితం ఉంటుంది. సమస్యలు ఎదురవుతాయి. ఆత్మీయుల సూచనలు అవసరం.
కార్యసిద్ధి ఉంటుంది. అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువర్గంతో స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. భూముల వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. అదృష్ట యోగం ఉంది. బుద్ధి బలంతో అభివృద్ధిని సాధిస్తారు. గొప్ప విజయం ఒకటి సొంతమవుతుంది. ఏకాగ్రతతో ఆలోచించాలి. అవసరాలకు ధనం లభించినా తెలియకుండానే ఖర్చు పెరుగుతుంది. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. విద్యా పోటీ పరంగా ఈరోజు అత్యంత ప్రత్యేకమైన రోజు. మీరు విద్యకు సంబంధించిన పోటీల్లో ప్రత్యేక విజయాన్ని పొందుతారు. మీరు విద్యకు సంబంధించిన పోటీలలో ప్రత్యేక విజయాన్ని పొందుతారు. అదృష్టం కూడా మీకు మద్దతునిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. గణపతి ఆరాధన చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంకల్పం సిద్ధిస్తుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నా అంతిమంగా విజయం మీదే. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి పనిచేయాలి. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోండి. ధనధాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగం బాగుంటుంది. కలహాలకు తావివ్వవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి. లాభదాయకంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. తలపెట్టిన పనులు ఆలస్యమైన విజయవంతంగా పూర్తవుతాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఆర్థిక స్థితి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపార యోగం అనుకూలిస్తుంది. నిండు మనస్సుతో పని మొదలు పెట్టాలి. విజయం సిద్ధించే వరకు పనిని మధ్యలో ఆపకూడదు. ఆర్థిక పుష్టి పెరుగుతుంది. పట్టుదల అవసరం. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది. శుభవార్తను వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు మీకు లాభాలను అందించబోతోంది. ఉద్యోగ దిశలో విజయం ఉంటుంది. నిరంతర ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలకు సంబంధించి సంతోషకరమైన వార్తలు అందుతాయి. కొనసాగుతున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విలువైన వస్తువులు లభించే అవకాశం ఉంది. ప్రత్యర్థుల అడ్డు తొలగిపోతుంది. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రయత్నానికి రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. సంకోచం పనికిరాదు. ఓర్పు చాలా అవసరం. దగ్గర వారితో ఆప్యాయంగా మాట్లాడండి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశయం నెరవేరుతుంది. అధికారుల ఆదరణ పొందుతారు. వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. మంచి పనులు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మిశ్రమ కాలం నడుస్తోంది. ధైర్యంగా, ధర్మంగా పనులు ప్రారంభించండి. శాంత చిత్తం అవసరం. ఆచితూచి ఖర్చు చేయాలి. పనులు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. చివరి నిమిషంలో మేలు జరుగుతుంది. మీ మనోబలం ముందుకు నడిపిస్తుంది. మిత్రుల సలహాలతో ఆపద తొలగుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అదృష్టం మీకు మద్దతునిస్తుంది. సంతాన బాధ్యత నెరవేరుతుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధన మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు సద్భావనతో పని ప్రారంభిస్తే త్వరగా విజయం లభిస్తుంది. కాలం అనుకూలిస్తుంది. ధర్మ మార్గంలో ప్రయత్నం కొనసాగించాలి. సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబానికి మేలు జరుగుతుంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. పాత విషయాలు చర్చించవద్దు. విష్ణు నామాన్ని స్మరించండి. మంచి జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తాత్కాలికంగా కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు.
రాజకీయ ప్రభుత్వ పనులు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉత్తమమైన కాలం ఇది. శుభాలు జరుగుతాయి. మానసిక దృఢత్వం అవసరం. దైవ బలం సహకరిస్తుంది. సునాయాసంగా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. శత్రువులు మిత్రులవుతారు. సుఖశాంతులు ఉంటాయి. నిదానంగా సంభాషించండి. అపార్థాలకు ఆస్కారం ఉంటుంది. ప్రతి అడుగు వ్యక్తిగత అభివృద్ధి వైపే వేయాలి. ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రాజకీయ ఆశయం నెరవేరుతుంది. మీరు అనవసరంగా ప్రయాణం చేయవలసి రావచ్చు. ఇష్టదైవారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారిని ఈరోజు ధర్మం గెలిపిస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విజయం దగ్గరలోనే ఉంటుంది. కృషిని బట్టి గుర్తింపు లభిస్తుంది. ఆశించింది దక్కుతుంది. ఒత్తిడి ఉన్న సమర్థతతో బాధ్యతలను పూర్తి చేయగలరు. ఒక సందేహం నివృత్తి అవుతుంది. నమ్మకం ముందుకు నడిపిస్తుంది. ఒక శుభవార్తని వింటారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. రుణ సమస్య పెరగకుండా జాగ్రత్త పడాలి. పనిలో చంచలత్వం వద్దు. సాధన అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. గత అనుభవంతో వ్యవహరించండి. ముఖ్యమైన పనులను జాగ్రత్తగా చేయాలి. ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. ఈరోజు అదృష్టం మీకు మద్దతునిస్తుంది. విద్యా పోటీలలో ఆశించిన విజయం లభిస్తుంది. శుభవార్తలను వింటారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా చేయాల్సిన పనులపై దృష్టి నిలపడం మంచిది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. కోర్టు పనులు వాయిదా పడతాయి. పాత బాకీలు కొంతవరకు వసూలవుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గుల మూలంగా పనుల్లో కొంత జాప్యం జరగవచ్చు. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలనుకుంటారు. వ్యాపారవేత్తలకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అయితే కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలమైన రోజు కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ పట్టుదలతో పనిచేయండి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. వ్యాపారంలో అభివృద్ధి లభిస్తుంది. చంచల స్వభావంతో కాలం వృధా కాకుండా చూసుకోవాలి. మంచి ఆలోచనలు చేయండి. పేరు ప్రతిష్టలు ఉంటాయి. కలిసి వస్తుంది. అదృష్టవంతులవుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బులు అందుతాయి. వివాహాది శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ, ప్రభుత్వ కార్యకలాపాలలో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు విజయాన్నిస్తాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. ప్రణాళికతో కార్యసిద్ధి లభిస్తుంది. ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బంధుత్వాల విషయంలో పట్టింపులు వద్దు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా పనిచేసి లాభపడతారు. వ్యాపారంలో విశేష లాభం ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు కుటుంబ, ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు. జీవనోపాధి విషయంలో సాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. సబార్డినేట్ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. అదృష్టం మద్దతు కారణంగా ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు ధర్మ మార్గంలో పయనించండి. కోరిక నెరవేరుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. సంకోచించకుండా స్పష్టమైన ఆలోచనతో లక్ష్యాన్ని చేరాలి. సాంకేతిక లోపాలు జరగనివ్వవద్దు. ఊహకు అందని విషయాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహా అవసరం. పలు విధాలుగా అభివృద్ధి సూచితం. తోటివారికి సాయం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మంచి పనులతో అభివృద్ధిని సాధిస్తారు. అదృష్ట ఫలాలు అందుతాయి. భవిష్యత్తుకు అవసరమైన ధనాన్ని ఇప్పుడే సమకూర్చుకోవాలి. భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోండి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నిర్మలమైన మనస్సుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధైర్యం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారులతో స్నేహం కుదురుతుంది. తోబుట్టువులతో అవగాహన పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు రావచ్చు. అనుకోని ఖర్చులు ముందుకు రావడం వల్ల ఆర్థికంగా చికాకులు ఏర్పడతాయి.
వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన దుస్తులు, ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. విద్యా పోటీలలో కొనసాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్టం తోడ్పడుతుంది. డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థులు ఓడిపోతారు. విష్ణు స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి తలచిన కార్యాలు సఫలమవుతాయి. మనోబలం, ఏకాగ్రత అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఆపదలు తొలగుతాయి. వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. ముందు వెనుక ఆలోచించి నూతన కార్యాలను ప్రారంభించండి. పెద్దల సలహా అవసరం. ఆస్తి వృద్ధి చెందుతుంది. దానగుణం చూపండి. సూర్య నమస్కారం శ్రేయస్కరం. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వాహనాలు, భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు స్థానచలన సూచన. పదోన్నతి లభించవచ్చు. చేసే పనిలో సంతృప్తి పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. పరిశ్రమలో ఉత్పత్తి పెరుగుతుంది. అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ, భూ సౌభాగ్యాలు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సకాలంలో పనులు చేసి ప్రశంసలు పొందుతారు. కుటుంబ పరంగా ప్రోత్సాహం ఉంటుంది. స్వయంగా అభివృద్ధిని సాధించే కాలమిది. ఉపద్రవం నుంచి బయటపడతారు. పట్టుదలతో పైకి వస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు అదృష్టం మీకు మద్దతునిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. రాష్ట్ర పర్యటనలు, ప్రయాణాల పరిస్థితి ఆహ్లాదకరంగా మారుతుంది. సంబంధాలలో మధురానుభూతి ఉంటుంది. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. శుభవార్తని వింటారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.